హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే నిఫ్టీ స్లైట్ బేరిష్గా మారిందండి. 1 డే టైం ఫ్రేమ్లో బేరిష్గా ఉంది అండ్ 1 అవర్లో కూడా స్టిల్ ఇది బేరిష్గానే ఉంది. ఓకే, సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న లెవెల్సే ఉన్నాయండి. ప్రెసెంట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. సో ఈ లెవెల్స్ అనేవి మీకు నేను రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనే చోట మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా స్లైట్గా బేరిష్గా టర్న్ అయిందండి. ఈవెన్ 1 డే టైం ఫ్రేమ్లోను అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్లోను రెండిట్లోనూ కూడా బేరిష్గా ఉంది. స్లైట్గా అంటే టోటల్ బేరిష్ కాదండి, స్లైట్ బేరిష్. ఒకవేళ ఇన్ కేస్ టోటల్ బేరిష్గా టర్న్ అయిపోతే నేను చెప్తాను మీకు ఎక్కడి నుంచి టోటల్గా టర్న్ అయింది అనేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే స్లైట్ బేరిష్గా ఉంది మార్కెట్. ఓకే, అండ్ ఈ రోజు కూడా మనకి ఇండియా విక్స్ 3% రేజ్ అయింది. ఈ రోజు కూడా 3% పెరిగిందండి. ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 5 మినిట్స్లో ఏం జరిగింది అనేది చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే నిఫ్టీ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. సో ఇది బేరిష్గానే ఉంది. ప్రిఫరెన్స్ 1, 2, 3 3 పరంగాను కూడా బేరిష్గా ఉంది. సో ఈఎంఐకి దూరంగా ఉంది కాబట్టి ఈ క్యాండిల్లో మీరు తీసుకోకుండా వెయిట్ చేసినా లేదా ఈ క్యాండిల్లో తీసుకున్నా సరే ఇక్కడ ఎక్కడా కూడా మీకు బుల్లిష్ అనే మాట లేదు. ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్లో బుల్లిష్ ఎందుకు తీసుకోలేదండి అని మీరు అడగవసరం లేదు. మార్కెట్ బేరిష్గా ఉంది. ప్రిఫరెన్స్ 1, 2, 3 3 బేరిష్గా ఉన్నాయి. ఒక గ్రీన్ క్యాండిల్ వేసినంత మాత్రం మీరు బుల్లిష్ సైడ్కి వెళ్ళిపోరు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బేరిష్ కన్ఫర్మేషన్. సో ఈ క్యాండిల్లో మనకి బేరిష్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, ఇది ఇచ్చింది ఓకే, బట్ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది మీకు నేను నిన్న 15 మినిట్స్లో ఒక జోన్ చూపించాను. ఐడియా ఉందా అండి? సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఫ్లాట్లో కానీ ఎక్కడ రెడ్ క్యాండిల్ వేసినా సరే మీకున్న లెవెల్ మాత్రం ఇదేనండి. సో లిటిల్ బ్రదర్ కంటే కిందకి వచ్చి రెడ్ క్యాండిల్ వేసింది అంటే అది సపోర్ట్ జోన్ని టచ్ చేసేస్తుంది అని నిన్న మీకు నేను ఆల్రెడీ చెప్పాను. సో ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత తీసుకున్నా లేదా ఫస్ట్ 5 మినిట్స్లో తీసుకున్నా సరే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈఎంఏకి పైన ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 140 పాయింట్స్ టార్గెట్ వచ్చింది హ్యాపీగా. ఎక్కడ వెనక్కి కూడా తిరిగి చూడలేదండి, చాలా నీట్గా వచ్చింది. హ్యాపీగా వచ్చి టార్గెట్ని హిట్ అయింది. ఇంతవరకు మీరు హోల్డ్ చేయొచ్చు. సార్ ఎలా హోల్డ్ చేయాలండి? హెకినాషి పెట్టుకోండి, నో ప్రాబ్లం. హెకినాషి పెట్టుకుంటే మీకు ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ పెడుతుందో అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు ఇది ఈ గ్రీన్ క్యాండిల్ కూడా ఈఎంఐకి చాలా దూరంగా ఉంది, సో నేను వెయిట్ చేస్తాను అనుకుంటే వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఎందుకంటే ఇంతవరకు వచ్చిందంటే డెఫినెట్గా ఇది టార్గెట్ని హిట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 140 పాయింట్స్ అండి వచ్చింది, హ్యాపీగా టార్గెట్ని హిట్ అయింది. నిఫ్టీలో 140 పాయింట్స్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి, అదొకటి గుర్తుంచుకోండి. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ థింగ్ అనమాట. ఓకే, సో వచ్చింది. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్లోనే మనకి బుల్లిష్గా టర్న్ అయింది. అది ఎక్కడ యాక్చువల్గా ఈ క్యాండిల్ కాదు, దీని ప్రీవియస్ క్యాండిల్లోనే టర్న్ అయిపోయింది. కాకపోతే ఇది ఈఎంఐకి దూరంగా ఉంది కాబట్టి మీరు ఈఎంఐ దగ్గర తీసుకుంటారు. 40 కంటే కింద బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఏం చేయాలి? ఇది టార్గెట్ వరకు వెళ్ళదు. సో 1:1 మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటారు? ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 పాయింట్స్ కూడా వెళ్ళలేదండి, అంటే ఘటాఘటిగా వెళ్ళింది, అంత ఎగ్జాక్ట్గా అయితే వెళ్ళలేదు. ఒక 35 పాయింట్స్ అలా వెళ్ళి మళ్ళీ రివర్స్ అయిపోయింది ఇమీడియట్గా. రివర్స్ అయిపోయినప్పుడు చూడండి మళ్ళీ ఈ క్యాండిల్లో కన్ఫర్మేషన్ చేసిందండి. యాక్చువల్గా ఇక్కడ మనకి ఈఎంఏ ప్రకారం ఎంట్రీ ఉంది, యాజ్ పర్ ద ఫిబొనాచి ప్రకారం కానీ ఈఎంఏ ప్రకారం కానీ ఇక్కడ ఉంది. బట్ ప్రిఫరెన్స్ 1 మాత్రం మనకి ఈ రెడ్ క్యాండిల్లోనే కన్ఫర్మేషన్ చేసింది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ చేసింది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 to 60 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. 57 to 60 పాయింట్స్ వరకు దాదాపుగా వచ్చిందండి. హ్యాపీగా టార్గెట్ని హిట్ అయింది. కాకపోతే ఏంటంటే కొంచెం స్లో అండ్ స్టడీగా వచ్చింది. అంటే ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ లేవు, వాల్యూమ్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఓకే, సో బట్ టార్గెట్కి వచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ ట్రేడ్ అయితే కాదు, ఇది టార్గెట్కి వచ్చింది. హ్యాపీగా టార్గెట్ని హిట్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఈ క్యాండిల్లో మంచి బుల్లిష్నెస్ ఇచ్చిందండి, అది కూడా ఇక్కడ 40 కంటే పైన. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఇక్కడ మీకు 2 స్వింగ్స్ ఉన్నాయి, ఇది ఫస్ట్ స్వింగ్ అండ్ ఇది సెకండ్ స్వింగ్. సో ఫస్ట్ స్వింగ్ తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉంది. సో అలా కాదండి, ఈ స్వింగ్ తీసుకుందాము అనుకున్నా సరే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా, ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 67 పాయింట్స్ టార్గెట్. వెళ్ళలేదు యాక్చువల్గా, ఇది స్టాప్ లాస్ ట్రేడేనండి.
దెర్ ఇస్ నో డౌట్. సో ఇది వెళ్ళలేదు, వెనక్కి వచ్చేసింది, ఈ క్యాండిల్లో మళ్ళీ రివర్స్ అయిపోతున్నాను అని చెప్పింది. అదే మీరు ఇక్కడ 15 మినిట్స్లో చూసారనుకోండి, ఒకసారి 15 మినిట్స్లో చూడండి, 15 మినిట్స్లో ఈఎంఏకి దగ్గరగా వచ్చింది తప్ప ఇక్కడ సరైన కన్ఫర్మేషన్ లేదు, సరైన బుల్లిష్ కన్ఫర్మేషన్ అనేది లేదు. 40 కంటే కింద ఉంది మార్కెట్. ఓకే, సో అంత స్పీడ్గా అంటే ఈ టైపు వీ షేప్ రికవరీ అనేది ప్రతిరోజు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు ఏం చెప్పానండి, వీ షేప్ రికవరీస్ అనేవి చాలా తక్కువ టైమ్స్ మాత్రమే వస్తాయి. ఎప్పుడో 2 నెలలకు ఒకసారి లేదా 50 డేస్కి ఒకసారి అలా వస్తాయి అంతే తప్ప అస్తమాను వీ షేప్ రికవరీస్ రావు మార్కెట్లో. సో ఒక మంచి బేరిష్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మీకు ఏవైనా 1-2 మీరు బుల్లిష్ ట్రేడ్లు తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ కొట్టి ఉండవచ్చు గాక. సో ఈ క్యాండిల్లో మాత్రం మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్లో మాత్రం మళ్ళీ బేరిష్నెస్ చూపించింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ కూడా మనకి 2 లెవెల్స్ ఉన్నాయి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకోవచ్చు, లేదా ఈ స్వింగ్ కాకుండా ఈ స్వింగ్ కూడా తీసుకోవచ్చు. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. టార్గెట్ని హిట్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ టార్గెట్కి వచ్చింది. ఓకే, సో నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ 15 మినిట్స్లోను అండ్ 5 మినిట్స్లోను కూడా చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయింది. సో మీకు ఈవెన్ మీరు ఈ లెవెల్ వేసుకుంటే, మీకు నిన్న చెప్పిన లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ వేసుకుంటే మీకు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్కే మీకు అర్థమైపోవాలి మార్కెట్ బేరిష్గా ఉంది. సో అప్ టు సపోర్ట్ జోన్ వరకు వచ్చేస్తుంది. సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వచ్చిందా అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెక్నికల్స్ చెబుతాయి. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మీకు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనిపించినా గానీ ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ లేదు. ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా బేరిష్ గా ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. దిస్ ఇస్ ద రెడ్ వన్. సో ఈ రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తే మీరు ఇక్కడ 15 మినిట్స్ వరకు వెయిట్ చేసి తీసుకున్నా పర్లేదు. 15 మినిట్స్ వెయిట్ చేస్తే మీకు ఇక్కడ కన్ఫర్మ్ చేసింది యాక్చువల్గా. లేదండి 5 మినిట్స్లోనే నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను, సెకండ్ క్యాండిల్ లేదా థర్డ్ క్యాండిల్లో నాకు అర్థమైంది మార్కెట్ బేరిష్గా ఉండడానికి అవకాశం ఉంది అని అనుకున్నా సరే, సో ఒకవేళ మీరు 5 మినిట్స్లో తీసుకున్నా సరే, నిన్న మీకు 15 మినిట్స్లో చెప్పిన లెవెల్ ఏది ఉందండి, మార్కెట్ బేరిష్గా రావడానికి ట్రై చేస్తుంది. సో మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బేరిష్గా స్లైడ్ చూపించింది. సో స్లైడ్ బేరిష్గా చూపించింది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు అనుకోండి, 5 మినిట్స్లో పెట్టేసుకోండి. సో 5 మినిట్స్లో ఎప్పుడైతే లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి ఒక క్యాండిల్ పడుతుందో, ఈ క్యాండిల్ చూడండి 9:30 క్యాండిల్, సో ఈ క్యాండిల్ పడుతుందో మీరు ఇక్కడ ట్రేడ్ తీసేసుకోవచ్చు. మీ స్టాప్ లాస్ ఎక్కడ, లిటిల్ బ్రదర్ కంటే పైన లేదా ఈఎంఏ కంటే పైన, అంటే ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 400 పాయింట్స్ టార్గెట్ వచ్చిందా అండి. సరే ఇంత దూరం వెయిట్ చేయలేకపోయాను సార్, భయం వేసిందండి, ఇక్కడ కూడా తీసేయచ్చు 200 పాయింట్స్. సో స్పాట్ లో 200 పాయింట్స్ అంటే ఆప్షన్స్ లో 100 పాయింట్స్ వస్తుందండి. సో సింగిల్ ట్రేడ్ లో 100 పాయింట్స్ అంటే ఇట్స్ ఏ గుడ్ వన్ కదా, ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఓకే, సో వచ్చింది 100 పాయింట్స్. ఇక్కడ మీరు 200 పాయింట్స్ తీసేసారు, మీకు ఆప్షన్స్ లో అయితే 100 పాయింట్స్ వస్తుంది. సో ప్రతిరోజు ఏం చెప్తున్నాను, 15 మినిట్స్ లో బేరిష్ గా ఉంది. సో 5 మినిట్స్ లో బేరిష్ గా వచ్చి పైకి వెళ్ళి ఈఎంఏని టచ్ చేసిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ పడ్డదా, మళ్ళీ మీరు బేరిష్ ఎంట్రీ తీసేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మీరు దేని కన్ఫర్మేషన్ చూడవసరం లేదు, ఎందుకంటే 15 మినిట్స్ ఆల్రెడీ బేరిష్గా ఉంది. ఓకే, సో ఈ క్యాండిల్లో మళ్ళీ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు ఈ రెడ్ క్యాండిల్లో. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు ఇక్కడ ఈ స్వింగ్ ఉంది చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఎందుకు సార్ ఈ రోజు హై తీసుకోలేదు అంటే, ఈ రోజు హై అనేది వి షేప్ లో లేదు. స్వింగ్ అంటే ఎలా ఉండాలని చెప్తున్నాను మీకు, ఇలా ఉండాలి స్వింగ్, లేదా ఇలా ఉండాలి. సో ఇది యూ షేప్ లో గానీ వి షేప్ లో గానీ ఇక్కడ లేదు ఈ రోజు హై అనేది, చూసారా మీరు, ఇది ఉంది. సో ఇది తీసుకోవాలి మనం. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే మీరు ట్రేడ్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ జస్ట్ మీరు 0 జోన్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. స్టాప్ లాస్ అనేది 47 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 200 పాయింట్స్ టార్గెట్. అగైన్ 200 పాయింట్స్ ఇచ్చింది, అది కూడా ఏంటి, సింగిల్ క్యాండిల్ అండి, సింగిల్ క్యాండిల్ 200 పాయింట్స్ ఇచ్చింది, ఎక్స్ట్రాడినరీ అనమాట. సో సపోర్ట్ జోన్కి వచ్చింది, సపోర్ట్ జోన్ దగ్గర కొంచెం వెయిట్ చేసి ఒక 4 క్యాండిల్స్ వెయిట్ చేసిందండి. సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళుతున్నాను అని చెప్పింది. యాక్చువల్గా ఈ క్యాండిల్లో మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఎక్కడ, 40 కంటే కింద. యాక్చువల్గా ఈ క్యాండిల్లోనే ఇచ్చేసింది. సేమ్ నిఫ్టీలో ఎలా అయితే జరిగిందో అలా మనకి ఈఎంఐ కన్ఫర్మేషన్ లేదు, ఈ క్యాండిల్ ఈఎంఐ కన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. ఎందుకు, 1:1 మాత్రమే, 40 కంటే కింద బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. 15 మినిట్స్ ఏమో బేరిష్ గా ఉంది, 40 కంటే కింద బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. సో 1:1 కి బయటకు వచ్చేయాలి. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నారు, 100 పాయింట్స్ టార్గెట్.
1:1 అంతే, స్టాప్ లాస్ ఎంత అయితే పెట్టారో టార్గెట్ అంతే, బయటకు వచ్చేయాలి. సో మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఈ జోన్లో మనకి బేరిష్గా చూపించింది, కానీ ప్రిఫరెన్స్ 1 అయితే మాత్రం ఈ క్యాండిల్లోనే ఎంట్రీ ఇచ్చిందండి. ఈ క్యాండిల్స్ మనకి ఈఎంఏ కన్ఫర్మ్ చేసింది. యాక్చువల్గా ఈఎంఏ నేను బేరిష్గా ఉన్నాను అని కన్ఫర్మ్ చేసింది, 40కి దగ్గరలో ఉంది. బట్ ప్రిఫరెన్స్ 1 ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనం ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 116 పాయింట్స్ లిటిల్ బ్రదర్కి పైన, ఎందుకంటే చాలా పెద్దది ఉంది క్యాండిల్, ప్లస్ ఈఎంఏ అండ్ లిటిల్ బ్రదర్ రెండు ఉన్నాయి ఇక్కడ మనకి అబ్స్టకిల్స్, అంటే పైకి వెళ్లకుండా ఆపడానికి. సో 116 to 120 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 160 పాయింట్స్ టార్గెట్. సో 1:1 కంటే ఎక్కువ ఉందండి. సో ఇది హ్యాపీగా తీసుకోవచ్చు ట్రేడ్. సో నెక్స్ట్ ఇది సపోర్ట్ జోన్ లో ఆగింది. సో ఇక్కడ సేమ్ నిఫ్టీలో ఎలా అయితే జరిగిందో అలానే ఇక్కడ బుల్లిష్గా వెళుతున్నాను అని చెప్పింది. 15 మినిట్స్ కూడా కొంచెం తర్జన భర్జనలు ఆడింది. సో కిందకి రావడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది. సో ఇదేంటండి, ఇది లోయర్ లో లోయర్ హై, లోయర్ లో లోయర్ హై, లోయర్ లో లోయర్ హై. సో మార్కెట్ లోయర్ లో అండ్ లోయర్ హై ని ఫామ్ చేస్తుంది. దీన్ని ఎలైట్ వేవ్ థియరీ అంటారు. సో దీని గురించి తర్వాత చెప్పుకున్నానులేండి, ఇది కూడా బాగుంటుంది, మంచి కాన్సెప్ట్, చెప్తాను ఒకసారి వీలైనప్పుడు. ఎలైట్ వేవ్ థియరీ గురించి కూడా చెప్తాను. ఓకే, సో 15 మినిట్స్ లో మంచి బేరిష్ క్యాండిల్ కోసం చూడండి ఇక్కడ. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? ఇక్కడ కూడా మనకి 2 స్వింగ్స్ ఉన్నాయి, ఫస్ట్ స్వింగ్ అండ్ సెకండ్ స్వింగ్. సో ఈ స్వింగ్ తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మీరు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 120 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. హ్యాపీగా టార్గెట్ని హిట్ అయ్యింది. మళ్ళీ సపోర్ట్ జోన్ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మనకి ఇది చిన్న జోనే కాబట్టి ఆల్రెడీ మార్నింగ్ హై నుంచి ఇంతవరకు మనకి ఆల్రెడీ 1.5%, దాదాపుగా 750 పాయింట్లు పడ్డది. కాబట్టి ఇంకా మనం ఇక్కడతో కూల్ ఆఫ్ అవడమే బెటరు. మరీ లాస్ట్ క్యాండిల్లో కూడా చేసేయమని చెప్పను నేను. ఓకే, సో మీ ట్రేడింగ్ చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా టెక్నికల్ పరంగా చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయ్యాయి. ఇప్పుడు రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అని చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీలో చూడండి, ఇది నిఫ్టీ. సో నిఫ్టీలో ఒకవేళ ఇన్ కేస్ ఫస్ట్ క్యాండిల్ గనుక గ్రీన్ క్యాండిల్ అయితే, గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఫ్లాట్ లో కానీ ఎలా అయినా సరే ఫస్ట్ క్యాండిల్ గనక గ్రీన్ క్యాండిల్ అయితే స్వింగ్ హై టు స్వింగ్ లో ఇదే జోన్ ఉందండి. సో ఈ జోన్ దగ్గర ఏం చేస్తారంటే ఫస్ట్ లిటిల్ బ్రదర్ ని క్రాస్ అవ్వాలి. ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ అనేది లిటిల్ బ్రదర్ ని క్రాస్ అవ్వాలి. లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి మంచి గ్రీన్ క్యాండిల్ పడితే అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎక్కడ గ్రీన్ క్యాండిల్ వేసినా సరే, ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ, అలా కాదండి, గ్యాప్ అప్ లో కానీ లేదా ఫ్లాట్ లో కానీ రెడ్ క్యాండిల్ వేసింది అంటే మీకున్న లెవెల్ వచ్చి ఈ లెవెల్ కాదండి, ఈ లెవెల్ తీసుకోవద్దు, ఫస్ట్ ఈ లెవెల్ తీసుకోండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, చాలా చిన్న లెవెల్ ఉంటుందండి. సో ఈ లెవెల్లో రెసిస్టెన్స్ జోన్ దగ్గర కూడా వచ్చేసి, అంటే లిటిల్ బ్రదర్ ని కూడా దాటి రెసిస్టెన్స్ జోన్ దగ్గర కూడా మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్పుడు ఈ లెవెల్ అనేది తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టండి. అప్పుడు మీకు మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంటుంది అండ్ ఇక్కడ లిటిల్ బ్రదర్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు అర్థమైంది కదా క్లియర్గా. ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేస్తే అది కూడా ఎక్కడ, ఈ హై కంటే హై ఉండాలి. ఈ హై అయితే ఏదైతే ఉందో దానికంటే హైలో ఒక రెడ్ క్యాండిల్ వేస్తే ఫస్ట్ ఈ జోన్ తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ఈ రెడ్ క్యాండిల్ యొక్క హై తీసుకోండి. ఓకే, సో సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్పుడు ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో దీన్ని తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టేయండి, మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంటుంది. క్లియర్ గా అర్థమైంది కదండి. ఎక్కడ రెడ్ క్యాండిల్ వేసిన సేమ్. సో గ్రీన్ క్యాండిల్ వేస్తే ఏం జరుగుతుంది, రెడ్ క్యాండిల్ వేస్తే ఏం జరుగుతుంది. నిఫ్టీ అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరగబోవడానికి అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా సో ఫస్ట్ క్యాండిల్ అంటే ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే మంచి గ్రీన్ క్యాండిల్ అండి. ఇటువంటి గ్రీన్ క్యాండిల్స్ పనిచేయవు. గ్రీన్ క్యాండిల్ మంచిగా ఉండాలండి. మంచి బాడీతో ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే అప్పుడు ఏం చేస్తారంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకోండి. సో ఎంతవరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి మీకు ఓన్లీ లిటిల్ బ్రదర్ వరకు. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తుందో మంచి వాల్యూమ్ తో అప్పుడు అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్.
ఓకే, అది ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడ వేసినా సరే. ఓకే, లేదండి అలా వెళ్ళలేదు అనుకుంటే మాత్రం వాల్యూమ్ అంత బాగోలేదండి, నార్మల్గా ఉంది క్యాండిల్ అంటే మాత్రం ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ ఉన్నాడు. సో కన్సాలిడేట్ అయ్యి కన్సాలిడేషన్తో మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ మంచి భారీగా పడితే మాత్రం అప్పుడు స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకోండి. మార్కెట్ ఇంకా ఫాలో అవడానికి కూడా అవకాశం ఉంటుంది. లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసిందా, లిటిల్ బ్రదర్ దగ్గర నుంచి కిందకి రావడానికి ట్రై చేస్తుందనే చూడండి. అలా కాదండి, ఫస్ట్ క్యాండిలే రెడ్ క్యాండిల్, ఓంకారమే రెడ్ క్యాండిల్ పడిపోయింది. అది ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడ పడినా సరే. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఇది వేసుకోండి. సో దీనికి కూడా సేమ్, ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ ఉన్నాడు. లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసే వరకు చూడండి. లిటిల్ బ్రదర్ ని మంచి వాల్యూమ్ తో ఒక రెడ్ క్యాండిల్ క్రాస్ చేసిందా అప్ టు సపోర్ట్ జోన్. సపోర్ట్ జోన్ ని కూడా క్రాస్ చేస్తే అంటే సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకేనండి. సో ఐ హోప్ మీకు లెవెల్స్ చాలా క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, ఎన్ని పాయింట్స్ గ్రాప్ చేయగలిగారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.